నమస్కారం స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ వినపగుళ్ళు స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం అండి. ఈ రోజు మహబూబ్ నగర్, శ్రీకాకుళం, కరీంనగర్, వరంగల్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. అద్భుతమైన డాన్సర్స్ వచ్చారు. ఇవాళ వాళ్ళతో పరిచయాలు పెంచుకుందాం. చెప్పండి రవళి మీ గురించి. హాయ్ సుమా, నా పేరు రవళి, నేను వరంగల్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్ అండ్ డాన్సింగ్. మీరు మువ్వల రవళ, అందెల రవళ, హరిత వాళ్ళ సిస్టర్ రవళ. భలే నవ్వారే. అరే సుజాత. హాయ్ సుమా. హాయ్, నా పేరు సుజాత, నేను శ్రీకాకుళం జిల్లా రాజపురం అనే గ్రామం మాది. మా అత్తవారిది పలాస రంగోయ్య అనే గ్రామం. మేము ఇక్కడ లాలాగూడలో ఉంటాం. నేను అక్కడే పరిసర ప్రాంతాల్లోనే పెరిగా. తెలుసు సుమా, తెలుసా? తెలుసు. మెట్టుగూడలో పెరిగా నేను. మాది అక్కడే తుకారాం గేట్ సుమా. తుకారాం గేట్, లాలాగూడ, చిలకలు కూడా, ఆలుగడ్డ బాయి, ఒకటే సుమా, మొత్తం మనదే. స్వప్న. నా పేరు స్వప్న అండి, నేను కరీంనగర్ నుండి వచ్చాను. నాకు 2 పాపలు. మా వారి పేరు గణేష్, మా పాప పేరు సంజుష, రిత్విక. చాలా డీసెంట్ గా బిహేవ్ ట్రై చేస్తుంది చూసారు ఆవిడ. నా పేరు స్వప్న, కరీంనగర్ నుండి వచ్చాను కదా, అలానే ఉండాలిగా. చూద్దాం కొంతసేపటి తర్వాత ఎలా అవుతారు కదా. లత. హాయ్ సుమా. హాయ్, నా పేరు లత, నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ గద్దెగూడెం నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు సతీష్, నాకు 3 పిల్లలు. నా హాబీస్ వచ్చి డాన్సింగ్, సింగింగ్. అదే చెప్పవే మరి లత, అసలు నువ్వు అనుకున్నానులే. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ మొదలెడదాము. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలక్కడి పంబ. నాకు లాలాగూడ అంటే ఒక పాట గుర్తొచ్చింది. లాలాగూడ తెలుసా మీకు ఆ పాట? తెలుసు. మొత్తం పాడండి. మీరు పాడినంత వరకు తెలుసుమా. నల్లగొండ నాగమల్లిని నీకు నాజుకంత ఇవ్వవస్తిని పొద్దై తంది మరి పోరగాడ జల్దిరాల లాలాగూడ లంబడి పిల్ల రంబందిరో పంజారోడ సర్సంగిట ఆడ్కోమల సాటుందిరో పంజాగుట్ట. లాలాగూడ పిల్ల వచ్చింది. కాదు సుమా, లాలాగూడ దగ్గర తుకారాం గేట్. మీ మదర్ టంగ్ ఏంటి? లాలాగూడ ఒరియా సుమా. ఒరియానా? ఒరియా. కానీ తుకారాం గేట్ దగ్గర ఎందుకుంటే పేరు ఇంట్లోకి వెళ్ళొచ్చుగా. అంటే ఆ ఏరియా తుకారాం గేట్. ఒరియాలో మాట్లాడడం వచ్చా? మాట్లాడతాం. నాకు ఓన్లీ కొరియా వచ్చు. మీరు మాట్లాడండి ఒరియాలో. మా మదర్ టంగ్ ఒరిస్సా. ఒరియా. ఫాదర్ టంగ్ ఒరియా. మా పిల్లలకి ఇదే ప్రాబ్లం. వాళ్ళు అనాలి మా మదర్ టంగ్ మలయాళం, మా ఫాదర్ టంగ్ తెలుగు అని. మాది 2 ఒరియానే సుమా, కాకపోతే మేము ఇక్కడ సెటిల్ అయ్యాం. సరే మంచిది. గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోండి. వెళ్తాం సుమా, చూస్తున్నాం వెళ్ళడానికి. రెడీ? అన్నిటికీ తప్పు సమాధానాలు చెప్పాలి. 20 సెకండ్స్ టైం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. సుజాతతో మొదలెడుతున్నాము. రెడీ సుజాత? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కోతికి నువ్వు ఏమవుతావు? నీ మొహం. ప్లాస్టిక్ పైపుల్ని దేంతో తయారు చేస్తారు? రాజా సినిమాలో హీరో ఎవరు? బాబు మోహన్. చేప ఎక్కడ జీవిస్తుంది? భూమి మీద. తలలో ఏముంటాయి? నా మొహం. ఎవరిని అపరిచితుడు అంటారు? నిన్నే. కీళ్ల నొప్పులు ఎవరికి వస్తాయి? రాజుకి. గులాబీ పువ్వు ఏ మొక్కకి పూస్తుంది? రోజా మొక్క. పాలు తాగే ముందు ఏం తాగాలి? విషం తాగాలి. ఐశ్వర్యరాయ్. కోతికి నువ్వేమవుతావంటే నీ మొహం అనేసావు. రిలవెంట్ గా లేదా ఆన్సర్? అయ్యో ఆల్రెడీ. ప్లాస్టిక్ పైపుల్ని దేంతో తయారు చేస్తారు? గడ్డితో. ఓకే. రాజా సినిమాలో హీరో బాబు మోహన్. చేప ఎక్కడ జీవిస్తుంది? భూమి మీద. భూమి మీద. తలలో ఏముంటాయి? నా మొహం. నా మొహం 2 సార్లు రిపీట్ అయింది. నీ మొహం, నా మొహం. ఇందాక ఇవ్వలేదు కదా. పైగా ఇది కూడా రిలవెంట్ గా లేదు. తలలో ఏముంటాయి అంటే పెయిన్లు కాకుండా ఏమైనా చెప్పాలి. పాములు ఉంటాయి అట్లా. అయ్యో ఇందాక కూడా ఇవ్వలేదు కదా. ఎవరిని అపరిచితుడు అంటారు? నన్నే అపరిచితుడు అంటారు. ఓకే. కీళ్ల నొప్పులు ఎవరికి వస్తాయి? రాజుకి.
రాజుకి మనుషులకు వస్తాయి కదా, రాజు కూడా మనిషేగా. అంటే అతను రాజు అయినంత మాత్రం అతనికి కీళ్ళ నొప్పులు రాకుండా పోతాయా? ప్రధానమంత్రికైనా ముఖ్యమంత్రికైనా ఎవ్వరికైనా శరీరం ఒక్కటే, పదవులు వేరు అంతే. గులాబీ పువ్వు ఏ మొక్కకి పూస్తుంది? రోజా మొక్కకి. కరెక్ట్. ఎందుకంటే అది మొక్క కాదు. రోజా మొక్క అంటే గులాబీ మొక్కే కదా. అయ్యో నువ్వు మరీ అసలు తుకారం గేటు. పాలు తాగే ముందు ఏం తాగాలి? ఇంత విషయం తాగిన తర్వాత పాలు తాగాలంట. ఓకే, 5 రాంగు, 50 పాయింట్లు. మహబూబ్ నగర్ లత రెడీగా ఉన్నావా? రెడీ. ఇవాళ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు అని 2 రోజుల నుంచి టెన్షన్ పడుతున్నట్టున్నావు. మొహంలో రక్తం చుక్కలేదు అసలు. కొంచెం బ్లడ్ ఎక్కించుకొని రావాల్సింది కదా బాబు. అసలు నేను ఎప్పుడు అడుగుతానని అని వెయిటింగ్ అక్కడ లత. రెడీ లత, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎర్ర చీర ఏ రంగులో ఉంటుంది? నల్లగా ఉంటుంది. కాజల్ చిరంజీవి ఏ సినిమాలో చేశారు? మిత్రవింద. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏ దేశంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ లో. మనిషికి ఎన్ని పాదాలు ఉంటాయి? 10. సినిమాకి ఎందుకు వెళ్తారు? పడుకోవడానికి. ఏప్రిల్ ఫూల్ డే ఏ రోజు వస్తుంది? మార్చ్ 1. మీ తండ్రికి మీకు ఏమవుతారు? చిన్నాన. సునామీలు ఎక్కడొస్తాయి? ఎర్ర చీర నల్లగా ఉంటుంది. కాజల్ చిరంజీవి మిత్రవింద అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఏ దేశంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉంది. మనిషికి 10 పాదాలు ఉంటాయి. సినిమాకి పడుకోవడానికి వెళ్తారు. ఏప్రిల్ ఫూల్స్ డే మార్చ్ 1 రోజు చేసుకుంటారు. మీ తండ్రి మీకు చిన్నాన్న అవుతాడు. 7 రాంగు, 70 పాయింట్లు. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో 4 ఫేసులు వస్తున్నాయి. రవళి ముందు మీరు చూడండి. నాలుగు కరెక్ట్ గా చెప్తే 40 పాయింట్లు వస్తాయి. ఏబిసిడి ఎలకల పీడి. సి లక్ష్మీ మంచు. డి రకుల్ ప్రీత్ సింగ్. ఏ బి సూర్య. ఈ మంచు విష్ణు కాదు, మంచు మనోజ్. ఏ మంచు మనోజ్. బి సూర్య. సి లక్ష్మీ మంచు. డి రకుల్ ప్రీత్ సింగ్. ఫైనల్. 4 కరెక్ట్ అయ్యేలా ఉంది. ఏ మంచు మనోజ్ అంటే చూద్దాం. తడిచిపోయి వచ్చాడు కదా. అయ్యో పాపం. మనోజ్ కాదా? కరెక్టే, మనోజే. ఏ నువ్వు తడిచిన మనోజ్ ని గుర్తుపట్టావా? గుర్తుపట్టా. మనకి 2 మనోజ్లు ఉన్నారు, తడిచిన మనోజ్, తడవని మనోజ్. ఇది తడిచిన మనోజ్. ఇప్పుడు బి సూర్య. తడిచిన సూర్యనా తడవని సూర్యనా? తడవని సూర్య. పొడి సూర్య. ఎండిన సూర్య. సరే పొడి సూర్య చూద్దాం. సి లక్ష్మీ మంచు. కరెక్టా? కరెక్ట్ అనుకుంటా. మంచు లక్ష్మి. చూద్దాము. సి కరెక్ట్ ఆన్సర్ రవళి. జి రకుల్ ప్రీత్. కరెక్ట్. రకుల్ ప్రీత్ సింగ్. కరెక్టే సుమా. ఓకే చూద్దాం. ఆవిడే చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోయారు. మీరు కొట్టట్లేదు కదా సుమా. అడిగి కొట్టించుకుంటున్నా సుమా నేను. 4 కరెక్ట్, 40 పాయింట్. ఇప్పుడు స్వప్న చూడండి.
కమల్ హాసన్, డి శృతి హాసన్, బి కమల్ హాసన్, ఏ సందీప్. ఏనా? యా. సందీప్ కిషనా? యా. సి రాజ్ తరుణ్. రాజ్ తరుణ్. ఓకే. ఏ సందీప్, బి కమల్ హాసన్, సి రాజ్ తరుణ్, డి శృతి హాసన్. ఫైనల్. ఏ సందీప్ కిషనా? కాదు, అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఏ అల్లు అర్జున్ అంట. చూద్దాం. ఏ అల్లు అర్జున్ అండి. మరి బి కమల్ హాసన్. కరెక్ట్. చూద్దాము. బి కమల్ హాసన్. అండ్ సి రాజ్ తరుణ్ అన్నారు మీరు. చిన్న పెళ్లి కొడుకు బక్క ఉంటాడు చూడండి. పెళ్లి కొడుకు. ఏ పెళ్లి కొడుకు ఏంటి? పెళ్లి కొడుకు ఏంటి? సినిమా పేరు పెళ్లి కొడుకు సుమా. అది మిస్టర్ పెళ్లి కొడుకు సునీల్ గారు కదా. సునీల్ కాకుండా పెళ్లి పెళ్లి చూపుల్లో మన విజయ్ దేవరకొండ కదా. ఉయ్యాల జంపాల సినిమా హీరో రాస్తారు. అదేనా? సరే చూద్దాం. సి రాజ్ తరుణ్ కరెక్ట్ అండి. మరి డి శృతి హాసన్. కరెక్ట్. చూద్దాం. మూడు కరెక్ట్. 30 పాయింట్లు. లత చూడండి. లత పాపం మీ రౌండ్ కోసం వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు ప్రతిసారి టీవీ ముందరకు వచ్చి ప్రాక్టీస్ చేసుకునేది. అవును సుమా. కదా. చెప్పండి ఇప్పుడు. A1 వచ్చేసి తాప్సీ. A1. భోగి నంబర్లా ఇవి. ఏ తాప్సీ, బి మీనా, సి వచ్చేసి రజనీకాంత్ గారు, సి నాగార్జున. ఫైనల్. ఆవిడ చెయ్యి తిరిగిపోతుంది అసలు రజనీకాంత్ రాగానే ఆటోమేటిక్ గా. కబాలీరా. ఏ తాప్సీ చూద్దాం. బి మీనా గారు. మీనా గారా? కరెక్ట్. కరెక్ట్ సుమా. సరే బి చూద్దాం. ఇది కూడా కరెక్ట్. ఇక సి రజనీకాంత్ గారు. పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. మ్యూజిక్ కూడా నువ్వే ఇస్తావా సుమా? ఎవరు లేరుగా ఇక్కడ ఇవ్వడానికి. షిక్ షిక్ షిక్. రాదా షిక్ షిక్? మళ్ళీ ఒకసారి. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. షిక్ ఎవరిస్తారు? సింహం సింగిల్ గా వస్తుంది. అన్ని షిక్కులు లేవు సుమా. సుమా 2-3 షిక్లే. ఒక 6. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. సి చూద్దాం. అరచిలకమ్మా చిటికెయ్యంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా, ఈ చిన్నదాని మెడలో వేరా, నడివేయంతా సందడి చేరా. ఆ కక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మునగాడెల్లేడే. వేసేస్తాంది చిటికలు సుమా. చిటికలు వేస్తూ పాట చేసేసారు. చిటికల డాన్స్ ఇది. చిటికలు అక్కడ వర్షం పడుతుంది, ఎన్నో అవుతాయి. ఇప్పుడు వర్షం ప్రొడక్షన్ కాదమ్మా, ఇక్కడ మాకు వర్షం పడదు. మహా అయితే పైన నుంచి కొంచెం బూజు పడుతుంది. డి నాగార్జున గారు. చూద్దాం. లత కొట్టేశావు. థ్యాంక్ యూ సుమా. 40 పాయింట్లు. సుజాత చూడు. సుమా
నాగబాబు, సి వెంకటేష్, డి వరుణ్ తేజ్, బి నిహారిక. ఫైనల్. బాగా గుర్తుపెట్టావు, కళ్ళు బాగున్నాయి నీకు. నాగబాబు నిహారిక నిహారిక నువ్వే ఎస్కో. లాలాగూడ బంజారుట. నాగబాబు చూద్దాం. అవును. బి వాళ్ళ అమ్మాయి వచ్చిందా? వాళ్ళ అమ్మాయి. ఓకే, బి చూద్దాం. నిహారిక తమిళ సినిమా చేయబోతుందంట. తెలుగు చేసింది, తమిళ్ కూడా చేస్తుందంట. సి వెంకటేష్ చూద్దాం. సింగిల్ హ్యాండ్ గణేష్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. డి వరుణ్ తేజ్ అనింది. జగపతి బాబు అంట. మరి అదొక్కటే రాంగ్ అయినట్టుంది. చూద్దాం. డి. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది, చూసుకొని గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ గ్రిడ్ మైక్, సెల్ ఫోన్, హెడ్ ఫోన్, నెక్లెస్, గొడుగు, జుంకాలు, సైకిల్, డబ్ల్యూ, గ్లోబ్. స్వప్న చూపించడం కాదు, వస్తువులు చెప్పాలి. సెకండ్ వన్ జుమ్కా. సెకండ్ లాస్ట్ झुमका गिरा रे बरेली के बाजार में झुमका गिरा झुमका. ఫస్ట్ హెడ్ ఫోన్. రేపు చెప్తురు గాని కంగారేమీ లేదు. ఫస్ట్ హెడ్ ఫోన్. సెకండ్ 10 సెకండ్స్ లోపు చెప్పాలి, టైం అయిపోయింది. నేను చెప్తా. చెప్పండి. 1 ఫస్ట్ వన్ వాచ్. చూడండి. 1 వాచ్ ఆది. ఇయర్ ఫోన్స్. 2 జుంకాలు. 3 గ్లోబ్. స్వప్న -10. స్వప్న ఇప్పుడు చెప్పండి. నా 10 మార్క్స్ మీకు కావాలి అనుకుంటే ఈ గేమ్ ఎవరు పర్ఫెక్ట్ గా ఆడతారో వాళ్ళకి. ఏంటది గేమ్? నేనే చూపించాలా? ఓకే, అలా వేసుకోవాలి. వేసిన తర్వాత తీయాలి. రెండు ఒకటే సారా? లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. అచ్చా, వేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ లోంచి ఒకటి, రైట్ లెగ్ లోంచి ఒకటి తీసేయాలి. తీసి అక్కడే నించోవాలా? కాదు, నడవాలి. ఓకే, అర్థమైందిగా రవళి? అర్థమైంది. తీసుకో. పాయింట్లు కావాలా వద్దా? ఓకే, వేసుకోండి. వడ్డానం. ఒకటే అయింది. ఇప్పుడు రాంగ్ ఆడుతున్నారు. నేను చూపిస్తా చూడండి. ఇదిగో, ఇది ఇట్లేసారా, ఇది ఇట్లేసారా. ఆడండి. ఒకటి. కరెక్ట్. ఓకే, వేయండి మళ్ళీ. వదిలేదు మధ్యలో. కరెక్ట్ గా ఆడాలి, నడవాలి. 10 మార్క్స్ ఊరికే ఇవ్వట్లేగా. నడవండి. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చింది మీకు ఆట. గుడ్. కమాన్, వదిలేకండి మధ్యలో. నేను ఆడాను కదా, అట్లా ఆడండి. ఓకే, వదిలేదు సార్. అబ్బా, చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు ఇవి జీవితంలో. వరంగల్కి వెళ్ళిపోతారా ఏంటి అలా? ఓరు గల్లుకే పిల్ల. స్వప్న ఓకే, మీ ఆట బాగుంది. నెక్స్ట్ మీరు వెళ్ళండి. ముందుకెళ్తున్నావు బాగా. వెరీ గుడ్. జీవితంలో కంగ్రాచులేషన్స్. కొంచెం రైట్ తీసుకో, లేకపోతే కొరియా వస్తుంది. లెఫ్ట్ అయితే ఒరియా వస్తుంది. ఓకే, మీరు రండి. పాపం లత గారు అన్ని రౌండ్లు అయితే ప్రాక్టీస్ చేసుకొని వచ్చారు, కానీ ఇది కావలేదు ఆవిడ. ఇప్పుడు ఎట్లా ఆడుతుందో చూద్దాం.
భక్తి శ్రద్ధలతో ఒక పూజ చేసినట్టుగా పవిత్రంగా చేస్తున్నారు ఆవిడ. లేదు సుమా. ఓకే, బాగా ఆడుతున్నారు లత గారు. నిజం చెప్పండి, ఇది మీ ఫ్యామిలీ గేమ్ కదా? అవును. అందుకే ఈజీగా ఆడగలిగారు. ఈ గేమ్ కనిపెట్టిన అతను మీకు తమ్ముడు అవుతాడా? అవును. అది మ్యాటర్. చెప్పండి ఎవరికి ఇస్తారు point? తక్కువ నేను మంచిగా ఆడిన నాకే ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి నేను correct గా నాకు తెలియదు, మీ ఇష్టం. 100 110 నేను correct గా ఆడిన వాళ్ళకి ఇస్తాను. స్వప్న కరెక్ట్ సుజాత 80 లో ఉంది. సుజాత 10. నేను ఆడాను కదా కరెక్ట్ గా. నువ్వేమన్నా ఈక్వల్ గా ఉండాలి కదా. లేదు నేను ట్రై చేశాను కూడా బాగానే ఆడింది. తను చేయలేదు, వదిలిపెట్టింది. నేను కరెక్ట్ గా బాగా ఆడిన కదా స్వప్న, నాకు ఇవ్వట్లేదు. లేదు, నాకే ఇవ్వాలి. స్వప్న మానవత్వం దృష్ట్యా నాకే మంచి పని ఇవ్వాలి. చేసింది. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. నెక్స్ట్ మెమరీ గ్రిడ్ చూడండి. కూర, స్టీరింగ్, టెంకాయ, హ్యాండ్ బ్యాగు, పెయింటింగ్ ప్లేట్, వంకాయలు, డ్రిల్లింగ్ మెషీను, టెలిఫోను, బర్గర్. రవళి. ఆవిడ ఎలాగైనా సరే నేను ఒక్కసారైనా బజర్ నొక్కుతాను ఇంట్లో చెప్పేసి వచ్చారు, అందుకని నొక్కేశారు. మునండవాయి. టైం అప్. ఎవరికైనా తెలుసా? నాకు అంత లేదు సుమా. అంత లేదా? నేను ముందే అనుకున్నా. ఫస్ట్ కర్రీ, థర్డ్ టెంకాయ, మధ్యలో చూద్దాం. 1 కర్రీ, 2 స్టీరింగ్, 3 టెంకాయ. రవళి 10 పాయింట్లు పోయాయి. ఎవరికి ఇస్తావు? 70 110 90. డ్రాప్ ఉంది కదా, ఎవరి దిక్కు ఎక్కువ లాగుకుంటే వాళ్ళు విన్ అయినట్టు. అంటే ఇద్దరికి పెడతావా? ఇద్దరికి. అంటే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ రౌండ్స్ అవుతాయండి, తర్వాత సెమీ ఫైనల్స్ అవుతాయి, సెమీ ఫైనల్స్ అవుతాయి, ఫైనల్స్ అవుతాయి. ఓకే, 3 మెంబర్స్ ఉన్నారు కదా, ఎలా ఫస్ట్ ఇద్దరు అదే మీరే రండి ముందు. సుజాత రండి. ఫస్ట్ విన్ అయిన వాళ్ళు సెకండ్ వాళ్ళతో ఆడతారు. సెంటర్ కి రండి, సెంటర్ కి రండి, సెంటర్ కి రండి, సెంటర్ కి రండి. మీరు లాగలేరా? అయితే ఇద్దరు ఓడిపోతారు, మీరు గెలుస్తారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ తాడు అటువైపుకి ఎక్కువ వెళ్ళిపోతే మీరు విన్ అయినట్టు. ఓకే, ఇటువైపుకి వెళ్ళిపోతే ఈవిడ విన్ అయినట్టు. ఓకే ఓకే, రెడీ, స్టార్ట్. వెళ్ళిపోయింది. కక్కుర్తి పడి ఎక్కువ లాగినట్టున్నావు. ఓకే, ఇప్పుడు స్వప్న అండ్ లత. రెడీ, 1 2. చేతులు నొప్పేస్తున్నాయి, చెప్పండి. ఏంటి అసలు? ఏదో ఒకసారి ఇవిడతో నేను లాగి చూస్తాను. చాలా స్టాండర్డ్ ఉంది సుమా. సుమా రిస్క్ వద్దు సుమా. ఫస్ట్ ఇటు సెంటర్ సుమా సెంటర్ కి తీసుకురండి. నీకు ఇస్తే 10 పాయింట్స్. తాడు వదలండి. సుమా గెలవాలి. ఇంకా సెంటర్ కి తీసుకురండి. ఓకే, సుమా రిస్క్ వద్దు సుమా. సుమా నువ్వే గెలవాలి సుమా. 10 పాయింట్స్ నీకు ఇస్తా. 1 2 3. అమ్మో, ఇవిడికి చాలానే బాగుంది. ఇంట్లో వాళ్ళ ఆయన పరిస్థితి ఏంటో. మరి ఆవిడకే ఇవ్వాలి 10 పాయింట్స్. కానీ అలా కాదు, బాగా ఆవిడకి ఇవ్వలేదు. లేదు బాగా ఆడినా ఆడకున్నా తక్కువ మార్క్స్ ఉన్నాయి కదా సుమా, అందుకే ఇస్తున్నావా? సరే తీసుకోండి. నెక్స్ట్. బుల్లెట్లు, బ్రష్లు, చెవురింగులు, బెల్ట్, సూయింగ్ మెషీను, జాకెట్, మ్యూజిక్ సిస్టమ్, గిటారు, గ్లాసు. లత గారు చెప్పండి. ఒక్కటి గుర్తు రావట్లేదా?
టైమ్ అప్. -10. అనవసరం కదా. ఫస్ట్ బుల్లెట్స్, సెకండ్ బెల్ట్, థర్డ్ మ్యూజిక్ సిస్టమ్. 90, 80, 90 ఎవరికి ఇస్తారు? లత. 90. లత నాకు. లత. 80. స్వప్న గారికి. స్వప్న 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. కీరదోసకాయ, పుస్తకాలు, కెమెరా, కొత్తిమీర కట్ట, టైర్లు, వాచ్, బాస్కెట్, కీబోర్డు, చాక్లెట్ పౌడర్. ఫ్లాష్ వస్తుంది, చూస్తూ ఉండండి. స్వప్న కొత్తిమీర కట్ట, వాచ్, టైమ్ అప్. 1 కొత్తిమీర కట్ట, 2 టైర్లు, 3 వాచ్. -10. మళ్ళీ ఎవరికి ఇచ్చుకుంటారు? నాకు ఇవ్వాలి. ఇంతకు ముందు నేను ఇచ్చాను. రవళి 10. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. సుమా ఒక క్వశ్చన్. చెప్పండి రవళి. అన్ని వృక్షాలు క్రింద నుంచి పైకి పెరుగుతాయి, కానీ ఒక వృక్షం మాత్రం పైనుండి కిందకి పెరుగుతుంది. అదే వృక్షం? ఇదే. అది వృక్షం కాదు కదా సుమా. కానీ ఇది కూడా ఒక రకంగా బెరడు, వేర్లు లాగా లేవు చూడండి. ఇప్పుడు మీరు ఒక్కొక్కళ్ళ తలకాయని గనక మీరు వృక్షంతో పోల్చినట్టయితే పాపం కొంతమందికి ఎక్కువ ఆకులు ఉంటాయి, కొంతమంది తక్కువ ఆకులు ఉంటాయి, కానీ మొత్తానికి ఆకులు ఉంటాయి కదా కొన్ని. అదే సో ఇదే వృక్షం అని మీరు ఒప్పుకున్నారుగా. కాదు సుమా. ఇది కాదా? అయితే మీరే చెప్పండి. వంశ వృక్షం. వంశ వృక్షమా? పై నుంచి కిందకు వస్తుందా? తరతరాల తాతలు పెరుగుతున్నాయి కదా సుమా. పిల్లలు పెరిగితే తాతలకి వంశం పెరుగుతుంది కదా. అట్లా జీన్స్. మర్రి చెట్టు కింద నుంచి పైకి వెళ్ళి మళ్ళీ పై నుంచి కిందకు వస్తుంది, కానీ ఇది ఒక్కసారి పైనుంచి కిందకి వస్తుంది. అదే అయితే ఇదే కరెక్ట్. ఇప్పుడు డైలాగులు వినిపిస్తాము. క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కాలి. ఫస్ట్ డైలాగ్. ఏంటి జోక్ చేస్తున్నావా? నో, ఐఎమ్ వెరీ సీరియస్. చూడు, నిన్న నాతో పాటు ఉన్న అతను అజయ్. తెలుసు, మీరు అతను లవ్ చేస్తున్నారు, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. అంటే తెలిసి ఇదంతా చేస్తున్నావా? అంటే మీరు ఒక లవ్ చేయగానే మీరు డ్రాప్ అయిపోలా? అసలు అలా డ్రాప్ అయితే అది ప్రేమ ఎలా అవుతుంది కదా? నువ్వు నన్నెందుకు ప్రేమించాలి? అదేంటండి అలా అంటారు? ప్రేమ అంటే నిండు జీవితం. అలాంటి ఎవరు గొట్టంగాడు మేడకి దూకేస్తానని బెదిరిస్తేనే మీరు అలా చెప్పేశారు. ఇంతకంటే ఏం కావాలండి మిమ్మల్ని లవ్ చేయడానికి? ఇంతకీ నన్ను ఏం చేయమంటావు? హే, మీరు నన్నే లవ్ చేయక్కర్లా. జస్ట్ ఫీల్ మై లవ్. నా ప్రేమను కొంచెం ఫీల్ అయితే చాలు. చూడు, నీలా అతిగా బిహేవ్ చేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. ఐ హేట్ సచ్ పర్సనాలిటీస్. ఐ హేట్ యు. ఫీల్ అయ్యారా? అప్పుడే ఫీల్ అవ్వద్దు. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఫీల్ అవ్వాలి. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? రవళి. అల్లు అర్జున్. దిక్కులు చూసారేంటి? గుర్తు తెచ్చుకున్నాను సుమాలోపు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఆర్య సినిమా డైరెక్టర్ ఎవరు? లత. పళ్ళ దగ్గరే ఉంది, బయటికి రావట్లే. అనండి. సుజాత. సుకుమార్. మళ్ళీ చెప్పండి. సుకుమార్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అడ్డి మార్ గుడ్డి దెబ్బ. నెక్స్ట్ డైలాగ్. నేను దుబాయ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీని కాపాడినా ఎందుకు పంపించారు నాకు అర్థం కాలేదు సిద్ధు. మంచి విషయాన్ని కూడా ఎందుకు వదులుకోవాలో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. రావి చెట్టుకు పూజ చేస్తాం, దేవుడు అంటాం, కానీ అదే మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తాం. నీ వల్లే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, కానీ రేపు ఆ పెద్ద ఆయన నీ వల్ల ఏదైనా ఇరిటేట్ అయితే అవే పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. నువ్వు మెడిసిన్ లాంటి వాడి సిద్ధు, కానీ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? స్వప్న. ఫాస్ట్ లత. రావు రమేష్ గారు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ అత్తారింటికి దారేది సినిమాలోది, మరి అందులో పవన్ కళ్యాణ్ పాత్ర పేరేంటి? స్వప్న. సిద్ధు.
సిద్ధు కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. చెప్పండి సుజాత. నువ్వు దుబాయ్ నుంచి వచ్చి అందరినీ కాపాడినా ఎందుకు పంపేస్తున్నారో తెలీదు సిద్ధు. నేను నీకోసం సెంట్ తీసుకొని రాలేదనేగా, ఈసారి అత్తరు కొనుక్కొస్తాలే. రవళి. నిన్ను దుబాయ్ నుంచి అందరినీ కాపాడినా ఎందుకు పంపించారో తెలియదు ఆ సిద్ధు. దుబాయ్ సీనుగడి వల్ల. కానీ లేదు, అర్థం లేదు. లత. నీ దుబాయ్ నుంచి వాచ్ తేలేనని ఎందుకు అలిగావో తెలియదు సిద్ధు. కానీ నీకోసం తెచ్చాను, ఒక పెన్ను తీసుకొచ్చాను. స్వప్న. దుబాయ్ నుండి ఎందుకు తీసుకురాలేదో తెలియదు సుమా. రావి చెట్టుకు పూజ చేస్తాం గానీ అదే పెరట్లో మొలిసిన రావి చెట్టును పీకేస్తాం. వెరీ సెంటిమెంట్. నెక్స్ట్ డైలాగ్. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోతే చాలా హ్యాపీ. బొండం తాగుతారా? No, no, it's... బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. ఏగో రావద్దు, ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఈ డైలాగు చెబుతున్న హీరో ఎవరు? రవళి. సునీల్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్ ఎవరు? రవళి. సలోని. ఇది కరెక్టే, 10 పాయింట్లు. ఆ తర్వాత ఏమైందో తెలుసుగా, బాండం బయట ఉండిపోయింది. నెక్స్ట్ డైలాగ్. ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర విషయం దాచాను. గొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు. నువ్వును నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేదే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. ఈ డైలాగ్ లో ఉన్న హాస్య నటుడు ఎవరు? రవళి. బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? రవళి. అదుర్స్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఇందులో ఏమో బ్రహ్మానందం మీరు, ఎన్టీఆర్ మీరు. ఓకే, ఇక్కడ బ్రహ్మానందం మీరు, ఎన్టీఆర్ మీరు. స్టార్ట్. నిన్నొకటి అడగనారా? సలీం కొట్టులో హలీం గురించి మాట్లాడుతుంటేనే డౌట్ వచ్చింది గురువు గారు. ఆపరా నీ అపరాచపు మాటలు. అది కాదురా, ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? నేనా గురువు గారు? మనం కూడా ప్రేమించుకుంటామా? ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకున్నట్టయితే గురువు గారు, ఒక సలీము, ఒక అనార్కలి, ఒక రోమియో, ఒక జూలియట్ అని ఉంటుంది కానీ మన గురించి ఎక్కడా లేదేమిటి గురువు గారు? చరిత్రదేముందిరా, చింపేసుకుంటే చిరిగిపోతాయి. అవునా గురువు గారు? కొంపదీసి మీరు ఎవరినైనా ప్రేమించారా గురువు గారు? మిమ్మల్ని అడుగుతున్నారు గురువు గారు. మీరిద్దరు మొదలెట్టండి. నిన్నొకటి అడగనా? సలీం, అనార్కలి. గురువు గారు అక్కడికి వెళ్ళిపోయారు. చెప్పండి. ఏమిటో నీ అప్రాచ్యపు మాటలు? నువ్వెవరినైనా ప్రేమించావు అనండి. మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? అదేంట్రా అలా అన్నావు? సలీం, అనార్కలి, రోమియో జూలియట్ వాళ్ళందరూ వేరే వాళ్ళు కదా గురువు గారు. చెప్పు. పర్వాలేదులే, గురువు గారు శిష్యులు ఇద్దరు దొందే. ఈ రౌండ్ పూర్తయిపోయింది సుమి. స్కోర్స్ ఎంతో చూడొద్దు మరి. లత. సుజాత. స్వప్న. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ప్రతి దాంట్లో నుంచి ఒక్కొక్కటి ఇందులోకి వేసుకోవాలి. 1, 2, 3, 4. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్కటి వేసుకోవాలి. 1, 2, 3. అయ్యో, అందులో అది పడలేదు కాబట్టి దానికి పాయింట్లు రాలేదు. ఇప్పుడు పడింది కదా, ఇప్పుడు వీటిని మీరు నటెవరు వెళ్ళమన్నారే? క్యాచ్. ఈ ఒకటే పడింది, ఇది ఒక్కదానికి నాకు పాయింట్లు వచ్చినట్టు. దీన్ని తీసుకొచ్చి ఇందులోకి ఇది. ఇప్పుడు ఇక్కడ 3 పడ్డాయి కాబట్టి ఆ 3టికి ఫస్ట్ 30 పాయింట్స్ వచ్చేస్తాయి. తర్వాత పట్టుకున్న వాటికి వస్తాయి మళ్ళీ. రెడీ? 1, 2, 3 గో.
30, 40, 50, 50. అక్కడికి 50 పాయింట్లు వచ్చాయి. అరవై, 70, 80, లాస్ట్ 10 సెకండ్స్, 90, 90, 100, 100 పాయింట్స్ వచ్చాయండి అందులో వేసినందుకు అండ్ ఫైనలీ క్యాచ్ చేసినందుకు. టోటలీ 100. రెడీ, 1, 2, 3 గో. నలభై, 50, 60. అయ్యో, 70, 80, 90, 100, 100. హలో, అక్కడ పడింది ఎవరు తీస్తారు ఇప్పుడు? అది మా షాండిలియర్ లో ఇరుక్కుపోయింది. తరతరాలుగా వంశాలుగా మా ఇలవేల్పుగా మా కులవేల్పుగా ఉండేటువంటి షాండిలియర్ తెలుసా, అందులో ఇరుక్కుపోయింది బంతి. అది సుజాత దెబ్బ. అక్కడే ఉంటది. అది అక్కడే ఉంటుంది. ఓకే, 100 పాయింట్లు. రెడీ, 1, 2, 3 గో. అలా కూడా వేయచ్చు కానీ పడదు. 40, 50. లేదు, 40, 40, 50, 60, 70, 80, 90, 90. లత, మీ టార్గెట్ 14. అలాగైతే మహబూబ్ నగర్ విన్ను, లేదంటే వరంగల్ విన్ను. రెడీ, 1, 2, 3 గో. ఒకటి, 40, 50, 60, 70. అరే, 70. కమాన్, 80, 90. ఎంత టార్గెట్? 14. 100, 110, 120, 130, 140. టైమ్ అప్. మహబూబ్ నగర్ లత 140 అండ్ విన్నర్. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulam kula enjoyment.
లోకం చూద్దాం కలర్ఫుల్ చీకటి దాటి ఈ రోజు విన్నర్ గా మీరు 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.